కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం నిత్యం వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. పులిహోర ప్రసాదంలో పురుగులు రావడం కలకలం రేపింది. స్వామివారిని దర్శించుకుని పులిహోర ప్రసాదం తీసుకోగా దానిలో పురుగుల అవశేషాలు కనిపించాయని హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు తెలియజేశారు. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇక ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీస నాణ్యతా ప్రమాణాలతో స్వామివారి ప్రసాదాలను అందించాలని భక్తులు కోరుతున్నారు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం నిత్యం వివాదాలతో వార్తలతో నిలుస్తోంది. ఇక పులిహోర ప్రసాదంలో పురుగులు రావడం కలకలం రేపింది. స్వామివారిని దర్శించుకుని పులిహోర ప్రసాదం తీసుకోగా దానిలో పురుగుల అవశేషాలు కనిపించాయని హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు తెలియజేశారు. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. ఇక ఇప్పటికైనా దీనికి సంబంధించి అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పేసి భక్తులు కోరుతున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సుభాష్ నాయుడు తెలుసుకుందాం. సుభాష్, కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ప్రసాదంలో పురుగులు కనిపించాయని చెప్పేసి భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? నీలిమ, సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం భక్తులకు శాపంగా మారిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఆ భక్తులు ఎంతో పవిత్రంగా భావించే స్వామివారి ప్రసాదం విషయంలో అధికారుల ఒక నిర్లక్ష్యము స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు భక్తులు. ప్రసాదాల్లో తరచుగా పురుగుల అవశేషాలు, వెంట్రుకల వంటివి వస్తుండడంతో భక్తులు మనోభావాలు దెబ్బతినడంతో పాటు వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ రోజు అమావాస్య కావడము, అదేవిధంగా భక్తులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చారు. స్వామివారిని దర్శించుకొని వచ్చిన భక్తులు కొంతమంది పులిహోర ప్రసాదాన్ని తీసుకోగా అందులో పురుగుల అవశేషాలు, అదేవిధంగా మరో భక్తులు తీసుకున్న ఆ లడ్డు ప్రసాదంలో వెంట్రుకలు కనిపించడంతో భక్తులు ఒక్కసారిగా అవక్కయ్యారు. ప్రధానంగా అధికారులు, ఆలయ సిబ్బంది మీద తీవ్ర ఆగ్రహాన్ని కూడా భక్తులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రసాదాల్లో నాణ్యత ప్రమాణాలు కావచ్చు, అదేవిధంగా ఆ ప్రసాదం కొలతల్లో తేడా ఉంటున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. ప్రసాదాల్లో ఈ పురుగుల అవశేషాలు కావచ్చు, వెంట్రుకలు వంటివి రావడం ఈ మధ్య కాలంలో ఇది మూడోసారి. ఈ విషయాన్ని ఆలయ అధికారుల దృష్టికి వాటి భక్తులు తీసుకెళ్లిన, మీడియా ప్రతినిధులు తీసుకెళ్లిన పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నీలిమ. రైట్, థ్యాంక్ యూ సుభాష్. రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రంలో శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారి దేవాలయం ప్రముఖం. ఇక్కడికి అనేక రాష్ట్రాల నుంచి స్వామివారి దర్శనాల కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించుకోవడానికి వస్తుంటారు. ఎంతో ఇష్టంగా, ఎంతో దైవభక్తితో స్వామివారి ప్రసాదాలను కొనుక్కోవడం జరిగింది. అందులో తీరా ప్రసాదం చూస్తే లడ్డూలో గాని, పులిహోరలు గాని పురుగులు, అలాగే చెత్త చెదరం, వెంట్రుకలు అశుభ్రంగా ఉండడం భక్తుల మనోభావాలు దెబ్బతీసేగా ఉన్నాయి. గతంలో కూడా గ్రామస్తుల పరంగానే కానీ, పొలిటికల్ పార్టీల కానీ, ఈఓ గారు కానీ, ఏఈఓ గారు కానీ అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎలాంటి మార్పు జరగడం లేదు. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు దేవాలయ అధికారులు. కావున వెంటనే వారిపైన కూడా చర్యలు తీసుకొని వెంటనే వాళ్ళ కాంట్రాక్ట్ రద్దు చేసి